చేసుకున్నారో దానికి రికమెండెడ్ మెమరీని మీకు చూపిస్తుంది ఇక్కడ. ఓకే, సో మీరు విండోస్ 10 సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి ఇట్ ఈస్ సెయింగ్ లైక్ 1 GB ఈజ్ ఇనఫ్. సో 1 GB మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఆ వర్చువల్ మెషిన్ ని ఎక్కువగా వాడుతున్నారు, సో యు నీడ్ దట్ వర్చువల్ మెషిన్. సో so as you are using it for high purpose, so you can increase the RAM size here. So it depends upon your physical RAM. మీ physical RAM ఏ size ఉందో మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. సో యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ విత్ దిస్ ర్యామ్ సైజ్. వై? బికాస్ మీ వర్చువల్ మెషిన్ కనుక ర్యామ్ సైజ్ తక్కువ ఇస్తే కనుక మీరు, సో అది టర్న్ ఆన్ అయ్యే లోపల మీ సిస్టమ్ హ్యాంగ్ అయిపోతుంది. ఎందుకంటే ఇట్ విల్ ఈట్ యువర్ రిసోర్సెస్ ఆల్సో. సో అది టర్న్ ఆన్ అవ్వడం కోసం మీ రిసోర్సెస్ కూడా యాక్సెస్ చేస్తుంది. సో ఆన్ దట్ టైమ్ యూ కాంట్ ఇన్స్టాల్ వర్చువల్ మెషిన్. సో దట్స్ వై మీరు వర్చువల్ మెషిన్ ఇన్స్టాల్ చేసేటప్పుడు దానికి ర్యామ్ సైజ్ ఎంత ఇచ్చారు అనేది చాలా ఇంపార్టెంట్. సో బిఫోర్ గోయింగ్ టు క్రియేట్ అ వర్చువల్ మెషిన్, జస్ట్ చెక్ దిస్ ఆప్షన్. సో ర్యామ్ సైజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు ఇన్స్టాల్ చేసేటప్పుడు ర్యామ్ సైజ్ని ఒకసారి చెక్ చేసుకోండి, మీ ర్యామ్ ఎంత వర్క్ అవుతుంది. ఇఫ్ యు ఆర్ యూజింగ్ విండోస్ 10 2 GB ర్యామ్ అది తీసుకుంటుంది. సో ఇంకెంత ర్యామ్ మిగులుతుంది, సో దాన్ని బట్టి మీరు ర్యామ్ సైజ్ ఇచ్చుకోవాలి. అలాగని if the operating system needs a 2 GB RAM, if you reduce it to 1 GB, so అది టర్న్ ఆన్ చేసిన ప్రతిసారి కూడా మీ సిస్టమ్ హ్యాంగ్ అయిపోతుంది. సో టేక్ కేర్ ఆఫ్ దిస్. సో వాట్ ఎవర్ ద వర్చువల్ మెషిన్ యూ ఆర్ ఇన్స్టాలింగ్, జస్ట్ కీప్ చెకింగ్ ద ర్యామ్ సైజ్ అండ్ ఎవ్రీథింగ్. సో Kali Linux ఆల్మోస్ట్ ఆల్ 2 GB తీసుకుంటుంది. సో జస్ట్ బీ ప్రిపేర్ ఫర్ దట్. అండ్ నెక్స్ట్, coming to network connection. So here you have 3 types of network connections. So bridge networking. So bridge networking is like, ఇక్కడ మీరు బేస్ మెషిన్ విండోస్ 10 రన్ అవుతుంది, and if you create one virtual machine, I want to keep this virtual machine as a సేమ్ సిస్టమ్ ఇన్ ద సేమ్ సిస్టమ్. ఐ మీన్ ఒక సపరేట్ సిస్టమ్ కింద మనం క్రియేట్ చేయాలనుకుంటున్నాం ఒకే బేస్ మెషిన్ మీద. అంటే సపోజ్ విండోస్ 10 ఒక మెయిన్ మెషిన్ అండ్ విండోస్ ఎక్స్పీ ఇంకొక మెయిన్ మెషిన్, ఒకే ల్యాప్టాప్లో 2 సిస్టమ్స్ ఇన్స్టాలేషన్స్ అన్నమాట. ఇంకా ఈజీగా చెప్పాలంటే, ఒక ఆఫీస్లో మీకు ఒక 5 floors ఆఫీస్లో మీకు ఒక 4 సపరేట్ టెలిఫోన్ కనెక్షన్స్ ఉంటాయి. 4 నెంబర్స్ ఉంటాయి, బట్ 4 కూడా డైరెక్ట్గా బిఎస్ఎన్ఎల్ కనెక్ట్, టాటా ఇండికామ్ సమ్వేర్. సో ఇట్ విల్ కనెక్ట్ డైరెక్ట్లీ టు ద నెట్వర్క్. సో యూ విల్ గెట్ నెంబర్స్ లైక్ దట్ 23456 ఒకటి, 23547 ఒకటి, 23548 ఒకటి. సో అలాగా మీకు ఒక 4 కనెక్షన్స్ ఉంటాయి, 4 సపరేట్ కనెక్షన్స్ బట్ అట్ ద సేమ్ ఆఫీస్. అలాగే సేమ్ ల్యాప్టాప్, సేమ్ system, but you may have a 2 separate operating systems. అంటే వర్చువల్ మెషిన్ అనేది బేస్ మెషిన్ మీద డిపెండ్ అయి ఉండదు. సో ఇట్ విల్ బి సపరేట్లీ యాక్సెసిబుల్ టు ద నెట్వర్క్. సో అది కూడా ఒక సపరేట్ సిస్టమ్ కింద బిహేవ్ చేస్తుంది. ఓకే, అది బ్రిడ్జ్ నెట్వర్కింగ్. సో ఇఫ్ యూ వాంట్ టు కనెక్ట్ టు a network, you can use a static IP ఉంటుంది. సో if you assign the static IP, directly you can connect to the network. And next one is use network address translation. So network address translation అంటే ఏంటంటే, సపోజ్ సేమ్ ఆఫీస్లో తీసుకుంటే యూ మే హ్యావ్ 4 different numbers. సో those will be treated as a separate connections. ఒక ఫోన్ నెంబర్ మీద ఇంకో ఫోన్ నెంబర్ డిపెండ్ అయి ఉండదు. ఒక ఫోన్ డౌన్ అయింది అనుకోండి, ఇంకో ఫోన్ మామూలుగానే పనిచేస్తుంది. సో నో ఇష్యూస్ విత్ దట్. బట్ నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్ ఎలాంటిదంటే, ఇఫ్ యూ హ్యావ్ ఎ కనెక్షన్, సో ఒక ఫోన్ నెంబర్ ఉందనుకోండి 23456. సో ఈ నెంబర్ని మనం ఎక్స్టెన్షన్స్ కింద డివైడ్ చేసుకుంటాం. అంటే ఫస్ట్ ఫ్లోర్కి ఒక 2 ఫోన్లు, థర్డ్ ఫ్లోర్కి ఒక ఫోను, సెకండ్ ఫ్లోర్కి ఒక ఫోను. సో వీ విల్ కీప్ అవర్ ఎక్స్టెన్షన్ ఫోన్ నెంబర్స్ అట్ డిఫరెంట్ లొకేషన్స్. సో మీకు ఎప్పుడైనా మీ థర్డ్ ఫ్లోర్కి కాల్ చేయాలంటే యూ విల్ టైప్ ఎక్స్టెన్షన్ నెంబర్ 122 121 123.